హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో మెంతికూర పలకలాకుతో మనము పప్పు తయారు చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. నేను కందిపప్పును ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగేసి ఇందులో 3 కప్పుల వాటర్ అయితే వేసి పెట్టేసుకున్నానండి. అలానే చింతపండు నానబెట్టుకున్నానండి కడిగేసి శుభ్రంగా. మనది పోపు కోసం అండి. మనము ఉల్లిపాయ ముక్కలు, అలానే కచ్చాపచ్చగా వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నాను, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇది పోపు కోసము, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, టమోటాలు, అలానే ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర అండి. కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి ఇది వేసేసుకుందాము. అలానే పలకలాకు అండి, 2 కట్టల పలకలాకు, అలానే మెంతికూర కూడా వేసుకుంటున్నాను, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, అలానే పచ్చిమిర్చి. చూడండి, వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మనము పప్పు కోసము తిరువాతలోకి నెయ్యి, అలానే ఆయిల్ వేసేసుకున్నాము. చూడండి, ఆయిల్ బాగా వేడైంది. ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. అలానే ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. వేసి వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని, అలాగే కరివేపాకుని వేసుకుందాము. ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చాయి. ఇందులోకి మనము పప్పు వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మెంతికూర పల్లకూర పప్పు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.